సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు గత 23 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇవాళ కలెక్టరేట్లను ముట్టడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఫంక్షన్ హాళ్లకు తరలించారు. పోలీసుల తీరుపై అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీల ఆందోళనపై మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి లీలా అందిస్తారు. చూడొచ్చు మీరు అంగన్వాడీలందరినీ కూడా మాట తప్పిన సీఎం మాట ఇచ్చి మాట తప్పిన సీఎం. అంగన్వాడీ మహిళలందరినీ కూడా ఇక్కడ అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారందరినీ కూడా బలవంతంగా ఈడ్చుకొచ్చి బస్సులు ఎక్కిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని వాళ్ళ న్యాయమైనటువంటి ప్రధాన సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఇచ్చేశారు. చూడొచ్చు కళ్ళు తిరిగి కూడా ఒక మహిళ ఇక్కడ పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఆవిడ్ని కూడా ఈడ్చుకెళ్లేటటువంటి క్రమంలో ఆవిడైతే మాత్రం ఎవరైతే ఉన్నారో అంగన్వాడీ మహిళ కళ్ళు తిరిగి పడిపోయారు. చెప్పండి, ఏ రకంగా చూస్తారు ప్రభుత్వం వైఖరిని? చూస్తున్నారండి, ఈ ప్రభుత్వం మండి వైఖరి ఏంటి? మా కనీస వేతనం కావాలని మేము పోరాడుతున్నాం. అయినా సరే మమ్మల్ని దేశం పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏం చేద్దామని కళ్ళు తిరిగి కూడా ఒక మహిళ పోలీసులు జులుము ప్రదర్శించేసరికి ఒక్కసారి ఆవిడ కుప్ప కూలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఆవిడకి ఊపిరాడకోకుండా ఎవరైతే ఉన్నారో గుండె నొప్పితో గుండె పట్టుకుని అయితే ఆవిడ విపరీతమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ మహిళలను అయితే మాత్రం పోలీసులు గట్టిగా బలవంతంగా లాక్కెళ్లే క్రమంలో ఆవిడకి గుండె నొప్పి రావడం, ఆవిడ కళ్ళు తిరిగి స్పృహ తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అంగన్వాడీ వాళ్ళని పోలీసులు ఎంతలాగా హింసిస్తున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఏ రకంగా ఇబ్బంది గురి చేస్తున్నారనేది అయితే మరికొంతమందితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూస్తారు? అంగన్వాడీ పట్ల న్యాయంగా సామరస్యంగా పరిష్కరించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు బలగాలను దించి ఉద్యమాన్ని అరెస్టు చేయాలనుకోవడం దుర్మార్గమైనటువంటి చర్య. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవాలి. చెవులుండి చెవిటి వాళ్ళలాగా మోరుండి మాట్లాడలేనటువంటి వాళ్ళలాగా ఉన్నాడు. మీరు మాటను తిప్పారు, మాట తప్పారు. కాబట్టి మడం తిప్పిన మాట తప్పిన ముఖ్యమంత్రి గారికి అంగన్వాడీ తినిపించే మడత కాజు ఎలా ఉంటుందో సీఎం గారు ఇప్పటికైనా రుజువు చేస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని కళ్ళు తెరిచి అంగన్వాడీ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయండి. లేకపోతే భవిష్యత్తులో సీఎం క్యాంపు కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి అంగన్వాడీ వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయదలుచుకున్నాం. మీరు అంటే ఇక్కడ కొంతమంది అంగన్వాడీలకి కళ్ళు తిరిగి పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అంగన్వాడీ కళ్ళు తిరిగి పడిపోవడం, వాళ్ళు గుండె నొప్పి కూడా రావడం జరుగుతుంది. ఏ రకంగా చూస్తారు? అంగన్వాడీలు కళ్ళు తిరిగి పడిపోయారు, గుండె నొప్పితో బాధపడుతున్నారు. వారిని ప్రభుత్వ పోలీస్ అధికారుల జులాన్ని ఎలా చూడొచ్చు? ఈ పోలీసుల బలగాల వల్ల కళ్ళు తిరిగి పడిపోయినటువంటి వాళ్ళు పడుతూనే ఉన్నారు. పోలీసులు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అంతేకాదు ఎక్కడ తమ ఉద్యోగాలు తీసేస్తామని నిన్న హెచ్చరికలు జారీ చేస్తుంది గవర్నమెంట్. సమస్య పరిష్కారం చేయడం చేత కాక మీరు ఉద్యోగాల నుంచి తిరిగి తీసేస్తామని హెచ్చరికలు జారీ చేస్తారా? ఎలా ఉద్యోగాల నుంచి తీసేస్తారో మేము కూడా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయదలుచుకున్నాం. చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఏ రకంగా మేడం ప్రభుత్వం మండి వైఖరి ఏ రకంగా? ఆక్రందాన్ని ఆలకించని ఈ జగన్ ప్రభుత్వానికి నోకలు చెల్లాయి. ఈరోజు ఆడవాళ్లు అడుగుతున్నటువంటి కనీస వేతనం కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని మేము అడుగుతున్నాం. 8 గంటలు చాకిరీ చేసేటటువంటి మహిళలు ఈరోజు కనీస వేతనం, గౌరవ వేతనం కాదు, మేము సేవ కాదు చేస్తున్నది. ఈరోజు ఉద్యోగం 24 గంటలు కష్టపడి చేయాల్సి వస్తుంది అనే జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతున్నాం. అందుకోసమే నిరసన హక్కును కూడా అంగీకరించలేనటువంటి ప్రభుత్వానికి ఒక్క నిమిషం కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఆడపడుచుల మీద ప్రతాపం చూపించే సీఎం ఆడపడుచుల ఆలకించిన
సీఎం ఈ సీఎం ఎందుకు పిలిపించారు? పిల్లలతో మాట్లాడలేడా? 5వ తారీఖు లోపు హాజరు కాని పక్షంలో వారందరినీ కూడా అరెస్టులకు గురి చేస్తామని చెప్తారు. అయితే చెప్తున్నారు ఎక్కువ శాతం అయితే చూడొచ్చు ఏ రకంగా హింసిస్తున్నారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ అంగన్వాడీ కార్యకర్తలందరినీ కూడా అరెస్టులకు గురి చేశారు. మీకు క్లియర్ గా అర్థమవుతుంది. వారందరినీ కూడా అరెస్టులు చేసి ఎక్కడికక్కడ కళ్యాణ మండపాలకి అలాగే ఐవీ ప్యాలెస్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా వీరు బుక్ చేసినటువంటి పరిస్థితి. ఉన్నటువంటి అంగన్వాడీలందరినీ కూడా అక్కడికి తరలిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వీరు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించే దిశగా కూడా అంగన్వాడీ మహిళలందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించారు. ఎందుకంటే నేను కలెక్టర్ జారీ చేసినటువంటి నోటీస్ ఏదైతే ఉందో ఆ నోటీస్ కి ఇదిగా కూడా వీరందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా 5వ తారీఖు లోపు విధులకు హాజరు కావాలి. హాజరు కాని పక్షంలో 3వ తారీఖు ఏదైతే ఉందో వీళ్ళందరూ 5వ తారీఖు లోపు విధులకు హాజరు కాని పక్షంలో వీళ్ళని న్యాయపరమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పేసి వీళ్ళకి ఇచ్చిన నోటీసులో ఉంది. దాంతో వీరందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించడం అయితే జరిగింది. అయితే మరి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే మాత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించాము. తర్వాత సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి కూడా వెనకాడబోమంటూ కూడా వీరందరూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. ఇప్పటికే చూడొచ్చు ఉదయం నుంచి కూడా వచ్చిన అంగన్వాడీల్ని వచ్చినట్లుగా అరెస్టులు చేసి బస్సుల్లోనూ వ్యానుల్లోకి ఎక్కించి లాక్కెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రోడ్ల మీద అంగన్వాడీలందరినీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎక్కడికక్కడ వారిని అరెస్టులు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారి న్యాయమైనటువంటి కనీస వేతనం అంటే డిమాండ్ ఏదైతే ఉందో 26,000 రూపాయలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి అయితే వారందరూ కూడా కోరుతున్నారు. అయితే దానికి గాను ప్రభుత్వం ఇంతవరకు చర్చలకు పిలిపించి సానుకూలంగా స్పందించకపోవడంతో అంగన్వాడీ మహిళలందరూ పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి ఆందోళన బాట పట్టారు. ప్రస్తుతానికి ఇక్కడ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఉధృత వాతావరణం నెలకొంది. మొత్తం వచ్చిన అంగన్వాడీలందరినీ కూడా అరెస్టులు చేసి ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి